वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवन्दिनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं శంకరం. పవిత్రమైన కార్తీక మాసంలో ఏకాదశి తిథిని ఇక్కడ శ్రీ భవానీ శివదుర్గా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క చరణారవింద సన్నిధిలో ఇవాళ ఈ 4 మాటలు 4 శర్మనైన నేను ఈ ఉపాధికి పేరు కాబట్టి అలా అంటున్నాను. ఎవరికి ప్రతి అణువు బ్రహ్మాండము జగమంతా పశుస్వరూపమే. పశువునాం పతి, ఆయన ఒక్కడే పశుపతి. అటువంటి వాడు సర్వదేవ దేవోత్తరమైనటువంటి స్వామి ఇక్కడ ఈసరలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం నేను వచ్చాను ఇక్కడికి. ఈ పర్వతం అంతా కూడా శివలింగమయమే. అడుగడుగునా శివలింగములే ఉన్నాయి. ఒక్క రామలింగేశ్వరుడే కాదు, ప్రతి అడుగులోనూ శివలింగములే ఉన్నాయి. సర్వము శివలింగములే. ఇదంతా దండకారణ్యం కాబట్టి ఈ అరణ్య సంచార సమయంలో శ్రీరామచంద్రుడు శ్వేతాయుగంలో అనేక లింగ ప్రతిష్టలు చేశారు. ఇందులో ఏమీ ఎవరు అవమానపడవలసినది లేదు, తప్పు పట్టవలసినది లేదు. రాముడు మానవోత్తముడు. రామచంద్రుడు రాజు ఎట్లా ఉండాలో ప్రపంచంలో చూపించినటువంటి మహానుభావుడు. మానవుడు ఎట్లుండాలో చూపించాలి అంటే దేవతలను ఎలా ఆరాధించాలో కూడా చూపించాలి. కాబట్టి శివుడు దేవదేవోత్తముడైనటువంటి శివుణ్ణి మానవాకృతిలో ఉన్నటువంటి రాముడు అనేకమైన ప్రదేశములలో ఆయన లింగ ప్రతిష్టలు చేసి మానవుడు ఎలా తరించాలో సూచన చేశాడు లోకానికి. ఆయన రాజు కాబట్టి ప్రభు ఎలా ఉండాలో, ప్రభు ఎట్లుంటే ప్రజలు ఎట్లుంటారో అటువంటి సూచనలు రామచంద్రుడు ప్రపంచానికి అందజేశాడు. ఇట్లా అనేకమైన రాముడు ఎక్కడెక్కడైతే ప్రతిష్ట చేశాడో అవన్నీ జగద్గేయములైనటువంటి మహాక్షేత్రములు అయి వికసిస్తూ ఉన్నాయి ఈ కలియుగంలో. అంటే ఎప్పుడు త్రేతాయుగంలో చేసినటువంటి ఈ లింగ ప్రతిష్టలు ద్వాపరమై కలియుగంలో కూడా ఇంత ప్రసిద్ధిని కాంచి ఉన్నాయి. ఇవన్నీ అంటే అది ఆ దేవదేవోత్తముని మహిమ, రాముని యొక్క భక్తి పరాకాష్ఠ, ఆయన యొక్క ప్రపత్తి. ఇవన్నీ కూడా విశేషములుగా గణనీయములైన విషయాలుగా మనం చెప్పుకోవాలి. Please subscribe to our YouTube channel. Like and share this video.